నమస్తే అన్న. నమస్తే అన్న, రీసెంట్ గా కింగ్డమ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ గారు రాయలసీమ స్లాంగ్ లో మాట్లాడడం జరిగింది. ఈసారి వెంకన్న సామినాడు నా పక్కన నడిపిస్తే టాప్ లో కూర్చుంటానని మాట్లాడడం జరిగింది. సో ఇది ఎవరికైనా వార్నింగ్ ఇస్తున్నట్టు అనుకోవచ్చా, లేకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా? అది కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఒకసారి సక్సెస్ అయిన డైలాగ్ ని మళ్ళీ ఒకసారి సక్సెస్ చేద్దామని చూస్తుండే మనోడు, అంతే. అది కాన్ఫిడెంట్ ఏం లేదు. ఇంతకుముందు అల్లు అర్జున్ గారు కూడా చెప్పారు కదా, 7 కొండల స్వామి ఈసారి నా మీద దయ తెలిస్తే చాలా పెద్దోడే ఓడిస్తాను స్వామి అన్నట్టుగా. అలా ఈయన కూడా ఒక కాపీ అని చెప్పలేము, అలా అని చెప్పేసి ఓన్ డైలాగ్ అని కూడా చెప్పలేము. అయితే ఎవరి ఇష్టం వాళ్ళది, ఆయన కూడా వెళ్ళి రావచ్చు అందుకని చెప్పేసి చెప్పారు. అన్న, విజయ్ దేవరకొండ డైలాగ్ చెప్పిన తర్వాత ట్విట్టర్ లో ఒక ట్రెండ్ నడుస్తుంది. కింగ్డమ్ మూవీలో ఒక గెస్ట్ రోల్ ఉండబోతుంది అని ఒక చేతి చూపించారు. అదే ఆ చేతి కూడా అల్లు అర్జున్ది అని కొంతమంది అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? నిజంగానే కింగ్డమ్ మూవీలో అల్లు అర్జున్ గెస్ట్ రోల్ చేస్తే బాగుంటుందా, ఉండొచ్చు అని అనుకోవచ్చా? ఉండొచ్చు మేబీ. కాకపోతే అల్లు అర్జున్ గారి డేట్స్ కూడా అంత పర్ఫెక్ట్ గా ఈయనకి మ్యాచ్ అయ్యేట్టు లేవు. ఆ హ్యాండ్ అయితే ఒక సస్పెన్స్ అనుకోవాలి. ఇక వచ్చేసి అల్లు అర్జున్ దే కావచ్చు, లేకుంటే సూర్య గారిదే కావచ్చు. రీసెంట్ గా సూర్య గారు కూడా ఈవెంట్ కి రావడం జరిగింది కదా, మేబీ సూర్య గారిది కూడా కావచ్చు. మనం అవి ఎక్స్పెక్ట్ చేయలేము. కాకపోతే మేబీ అల్లు అర్జున్ గారు, సూర్య గారు ఇద్దరిలో ఉండొచ్చు. అనుకుంటే అంటే పుష్ప సినిమాలో నటించిన శ్రీవల్లి, రష్మిక మందన, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ ముగ్గురు కూడా మంచి ఫ్రెండ్స్. అల్లు అర్జున్ ప్రతిసారి కూడా మన రౌడీ నుంచి షర్ట్స్ పంపిస్తుంటాడు. సో అందుకోసమే డైలాగ్ కూడా చెప్పిండు. కాబట్టి 100% అల్లు అర్జున్ ఉండబోతుంది అన్నట్టు కొంతమంది ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎలా చూడొచ్చు? ఉండొచ్చు బ్రో, ఉంటే ఇంకా మంచిదే కదా, మూవీకి ఇంకా మంచి హైప్ వస్తుంది. అలా అని చెప్పేసి మూవీకి అల్లు అర్జున్ గారు ఉంటే ఇప్పుడైతే ఫ్యాన్ వరల్డ్ లోనే నడిపిస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ సినిమాని AA6. ఇక అలా అని చెప్పేసి మన అల్లు అర్జున్ గారు ఉంటే చూడొచ్చు, సినిమాని ఇంకా బెటర్ గా చూస్తారు. చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తారు. ఇక రష్మిక గారి మందన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆమె ఎప్పుడు క్రష్ అయ్యి అందరికి. అలా విజయ్ దేవరకొండ కూడా ఆయన కూడా ఫ్రెండే. సో యాక్చువల్ గా ట్రైలర్ నేను చూశాను, చాలా బాగుంది ట్రైలర్. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అయ్యేట్టుగా అయితే లేదు. ఎందుకంటే స్టార్టింగ్ లో చూసినప్పుడు తగలబెట్టేస్తా అని చెప్పేసి ఒక డైలాగ్ ఏదో సంథింగ్ వచ్చి క్లిప్స్ లో వచ్చింది. కానీ ఈ డైలాగ్ కి అన్నయ్య కోసం ఇది ఒక వేరే కాన్సెప్ట్ ఉంది, వేరే కంటెంట్ ఉంది, వేరే కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ ని ఒక రకంగా ఇప్పుడు తమ్ముడేమో కానిస్టేబుల్ లెక్క కనబడ్డాడు, తర్వాత ఏజెంట్ లెక్క కనబడతాడు. అన్నయ్య ఏమో ప్యూర్ క్రిమినల్ లెక్క కనబడతాడు దాంట్లో. ఇప్పుడు ఈ అన్న తమ్ముళ్ళు చిన్నప్పుడు విడిపోయారా లేకుంటే పెద్దప్పుడు విడిపోయారా అనేది మనకు తెలియదు. అదే పెద్ద సస్పెన్స్. చిన్నప్పుడు విడిపోతే మరి ఆ సాంగ్ లో పెద్ద అయినాక అన్న అంటేనే అని చెప్పేసి ఆ సాంగ్ ఒకటి ఉంది కదా. ఇప్పుడు దాన్ని మ్యాచ్ చేసుకుంటే వీళ్ళిద్దరు ఇంతకు ముందు కలిశారు, పెద్దగా ఉన్నప్పుడు కూడా కలిసి తిరిగారు. ఇతను ఇటు రావడం, అతను అటు పోవడం జరిగింది. విజయ్ దేవరకొండకు తెలియకుండా ఇతను సంథింగ్ మాఫియా నడపడం జరిగినట్టుండొచ్చు, అది అవ్వచ్చు బ్రో. లేకుంటే ఇతను చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్య ఇతన్ని సాధడానికి అంటే అదే పెంచి పోషించడం కోసము వచ్చేసి అన్నయ్య ఈ క్రిమినల్ అవతారం తీసుకోవడం సంథింగ్ జరగచ్చు. విజయ్ దేవరకొండ అన్నట్టు కోహ్లీ సినిమా హిట్ అయితే నిజంగా టాప్ లో కూర్చుంటాడు అంటావా? మేబీ కూర్చోవచ్చు బ్రో, పాన్ ఇండియా కదా ఈ మూవీ కూడా, కూర్చోవచ్చు. ఛాన్సెస్ అంటే సినిమా అయితే మేబీ ఛాన్సెస్ బ్రో. ఇప్పుడు ఒకటి మనం చెప్పలేము, ఏంటంటే ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో ఓవర్ నైట్ లో కూడా స్టార్ అయిపోతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే హరిహర వీరమల్లు కూడా చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో పోయినాము, ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వలేదు. అయినా కానీ స్వామి వారి దర్శనం జరిగింది, పవన్ కళ్యాణ్ గారి దర్శనం జరిగింది, అది చాలు. యాజ్ ఎ ఫ్యాన్ గా ఆయన దర్శనం జరిగింది, అది చాలు. కాకపోతే సినిమాని కూడా కొంచెం హైప్ చేసి మంచి ఎడిటింగ్ తోటి, మంచి VFX తోటి తీసుంటే ఇంకా బాగుండేది. సినిమా పరంగా, కంటెంట్ పరంగా అయితే నాట్ యాక్సెప్టెడ్. బట్ కళ్యాణ్ గారి కోసం చూడొచ్చు సినిమాని కూడా. రీలోడెడ్ కూడా అప్లోడ్ చేశారు, మీరు వెళ్ళారా, చూసారా? యాక్చువల్గా నేను ఇది చూసిన తర్వాత రీలోడెడ్ చూడాలని ఇంట్రెస్ట్ పోయింది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి కోసం మళ్ళీ చూడదలుచుకున్నాను. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్స్. అంటే మేబీ ఉండకపోవచ్చు అన్న, ఎందుకంటే నేనేమనుకుంటున్నా అంటే అంటే అల్లు అర్జున్ స్థాయి వేరు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు దాని వల్లనే కొన్ని చిన్న చిన్న మూవీస్ అని కోటాలతో అనుకున్నాడు, శ్రీరామ్ వేణుతోటి ఉన్న మూవీ అవి చేయలేకపోయిండు అన్న. సో మేబీ గెస్ట్ రోల్ రాడు, ఎందుకంటే ఇప్పుడు AA22 ఉంది కదా, దాంట్లో కూడా షారూక్ ఖాన్ లేకుంటే సల్మాన్ ఖాన్ తోటి కాంబో ఉంటది అన్నారు. బట్ అది కూడా వద్దు, నేను ఒక్కడనే అన్ని రోల్స్ చేస్తా అన్నట్టు టాక్ లోపల. సో మేబీ వేరే సినిమాల్లో అయితే క్యామియో ఇయ్యాడన్న, మాక్సిమం ఇయ్యాడు అల్లు అర్జున్. అంటే రీసెంట్ గానే మన విజయ్ దేవరకొండ రాయలసీమలో డైలాగ్ కొట్టిండు, తిరుపతి వెంకన్న సార్ తోడుంటే మాత్రం టాప్ లో కూర్చుంటాను. అంటే అది పుష్ప డైలాగే, బట్ కొంచెం మాడిఫై చేసి చెప్పిండు అన్న. సో దాని వల్లనే బన్యానా ఫ్యాన్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నాం అండ్ చేస్తూనే ఉంటాం అన్న.
అండ్ బాగా చెప్పిండు డైలాగ్. ఇంకోటి శ్రీవల్లి కానీ మన రష్మిక మందన్ కానీ విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ చాలా క్లోజ్ గా ఉంటారు. ప్రతిసారి కూడా బ్రాండ్స్ పంపిస్తుంటారు అల్లు అర్జున్ కి. 100% అల్లు అర్జున్ ఉండే ఛాన్స్ ఉంది అన్నట్టు. అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ అన్న అలా వైకుంఠపురంలో ఆ మూవీకి పుష్ప ప్రతి దానికి ఓకే బట్టలు పంపించిండు, అది వాళ్ళ బాండింగ్ అన్న. బట్ అది ఏదో అది ఉందనే దాని అంత మాత్రాన ప్రొఫెషనల్ లైఫ్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు కదా అన్న. సో దాన్ని ఇంటర్లింక్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో అన్న. హీరో సూర్య గారి ఈవెంట్ కూడా విజయ్ దేవరకొండ వెళ్ళడం జరిగింది. మేబీ ఆ గెస్ట్ సూర్య గారు ఉండొచ్చు అన్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. మేబీ సూర్య గారు ఉంటే బాగుంటది అన్న, ఎందుకంటే సూర్య గారికి కూడా సరిగా హిట్స్ లేవు. సో ఈసారి తెలుగు నుంచి ఒక మంచి క్యామియో రోల్ తో అయినా మంచి కంబ్యాక్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. కింగ్డమ్ ఈవెంట్ లో ఈసారి తిరుపతి వెంకన్న మమ్మల్ని కాపాడితే ఇంకా టాప్ లో కూర్చుంటా అన్నది చాలా ఓవర్ గా అనిపిస్తుంది. ఓవర్ గా ఏం లేదన్న, ఎందుకంటే అది అస్సలు ఏం లేదన్న. ఎందుకంటే ఇప్పుడు ఉన్నాయన్ని నమ్ముకున్నాడు, అన్ని పోయినాయి. ఇక ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నాడు. సో వెంకటేశ్వర స్వామి వెనుకుండి నడిపియాలని అన్న డైలాగ్ చెప్పిండు. దాన్నే మనం అట్లా ట్రోల్ చేస్తే ఎట్లానా? సో వెంకన్న స్వామి తోడుంటాడు, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తోడుంటారు, దాంతో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో తోడుంటాడు అన్న. సో కింగ్డమ్ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ట్రైలర్ రిలీజ్ అయింది, ఎలా అనిపించింది? బాగుందండి, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే కొంచెం చీకట్లో కొంచెం వెలుగులో చూపించినట్టుగా అనిపిస్తుంది. కొంచెం నాలాంటి అంటే కొద్ది క్వాలిఫికేషన్ తక్కువ ఉన్న వాళ్ళకి అర్థమయ్యేలా లేదు. కాబట్టి ఇంకా కొంచెం క్లారిటీగా రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. అయినా బాగుంది. సినిమా మాత్రం చాలా హోప్స్ ఉన్నాయి దానిపైన. చాలా బాగుంటుందని చెప్పి అందరూ అంటున్నారు. ఖచ్చితంగా కింగ్డమ్ విజయ్ దేవరకొండ గారికి సినిమా హిట్ అవ్వాలి. ఎందుకంటే నలుగురు చేయూతనిచ్చే వ్యక్తి, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేటటువంటి హీరో మన విజయ్ దేవరకొండ గారు. ఆయన సినిమా హిట్ అవ్వాలి. ఆయన మంచి హీరోగా నిలబడాలంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. మనం హిట్ చేసుకోగలిగితే 10 మందికి సాయం చేసే చేతులు అవి. ఖచ్చితంగా ఈ సినిమా 100% హిట్ అవుతుందని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. కింగ్డమ్ అనే పెట్టిన పేర్లోనే కొంచెం ఇబ్బందిగా ఉంది. కాకపోతే చాలా మంది చదువుకున్న వాళ్ళకి తప్ప ఇక్కడ టీ షాప్ వాళ్ళు అడిగాను కింగ్డమ్ ఏంటంటే అంటే అర్థం అని చెప్పి అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి కూడా తేలికగా ఉంటే పేర్లు పెట్టండి బాబు తెలుగు సినిమాలకి. ఎందుకంటే ఫ్యూచర్లో తెలుగు ఇంకా స్వచ్ఛంగా స్పష్టంగా వినబడేలాగా మీరు సినిమాలు తీసినట్లయితే సూపర్ బ్యూటీ చేసే బాధ్యత తెలుగు వారు తీసుకుంటారు. ఖచ్చితంగా కింగ్డమ్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా విజయ్ దేవరకొండ గారి సినీ జీవితంలో ఒక అద్భుతమైన సినిమాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే సినిమా మాత్రం ల్యాబ్ రిపోర్ట్ చాలా బాగుందండి. సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పి అంటున్నారు. ఈ ట్రైలర్ చూస్తే కొంచెం అర్థం కాకుండా ఎందుకు అలా పెడుతున్నారో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చాలా మంది ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువైపోయారు ఈ ట్రైలర్ కట్ చేయడంలో. ఫాస్ట్ గా కట్ చేస్తే అదే స్టైల్ అనుకుంటున్నారు, కానీ ఎంత క్వాలిటీగా ఎంత క్లారిటీగా కట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అది తెలియక వీళ్ళు ఎలా కట్ చేస్తున్నారు ఏంటో తెలియదు, కానీ ఈ ట్రైలర్లు జాగ్రత్తగా కట్ చేసుకుంటే బాగుంటది. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆల్రెడీ మనం ఇప్పుడు కొన్ని మూవీస్ బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ కానీ బ్రదర్ అండ్ బ్రదర్ సెంటిమెంట్ రీసెంట్ గా వచ్చిన మూవీస్ ఏవి కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ సేమ్ థీమ్ తో వస్తున్నారు, అన్న తమ్ముల సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అంటారు. ఇప్పుడు ఆ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారండి. చాలా మంది పెద్ద టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు అందులో. ఖచ్చితంగా ఏమాత్రం హిట్ ప్రభావం దాని మీద కనిపించకుండా కథమే కనిపించకుండా వీళ్ళందరూ పని అయితే చేయరేమో అని మా నమ్మకం. అందుకే హిట్ అవుతుందని చెప్పి హిట్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాం. తర్వాత విజయ్ దేవరకొండ గారు ఈ మధ్యకాలంలో హిట్టులు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సినిమా కంపల్సరీ హిట్ అవ్వాలి. హిట్ అయితే అలాంటి వ్యక్తి సినిమాలు హిట్ అవ్వాలని ఎందుకు కోరుకోవాలంటే 10 మందికి సాయం చేసే చేతిలో ముందే చెప్పాను నేను. ఖచ్చితంగా అలాంటి హీరో నిలబడాలి మనకి. అతను అలాంటి వ్యక్తి నిలబడితే సమాజ సేవలో కూడా ముందుంటాడు. కాబట్టి అలాంటి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. రీసెంట్ గానే ఒక ఈవెంట్ లో రాయలసీమ స్లాంగ్ లో మాట్లాడడం జరిగింది విజయ్ దేవరకొండ గారు. ఈసారి కానీ తిరుపతి వెంకన్నను కాపాడితే మాత్రం టాప్ లో కూర్చుంటాను డైలాగ్ వాడడం జరిగింది. అది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా? కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఎందుకంటే డైలాగు డెప్త్ గా ఉంది. అది అక్కడ పుష్ప డైలాగే, పుష్పలో డిఫరెంట్ గా వాడాడు అది. కాకపోతే ఏంటంటే అది ఏ కష్ట సమయంలో వాడిన డైలాగు. ఈ ఒక్కసారికి నేను
మిగిలితే నేను తర్వాత నేను వెంకటేశ్వర సాక్షిగా టాప్ లో కూర్చుంటాను. మంచి డైలాగ్ అది. ఏ డైలాగ్ అయినా సరే కానీ సినిమా మాత్రం కింగ్డమ్ 31వ తారీఖు ఒక అద్భుతమైన హిట్ చూడబోతున్నాం మనం. ఎందుకంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ల్యాబ్ రిపోర్ట్ ఉంది మనకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చెప్పారు సినిమా హిట్ అని. దాని గురించి చూడాల్సిన అవసరం లేదు. సూపర్ డూపర్ హిట్ రాసి పెట్టుకోండి. విజయ్ దేవరకొండ సినీ చరిత్రలో ఒక అద్భుత చిత్రం రాబోతుంది. మరి ఈ సినిమాలో ఎవరో ఒక పెద్ద హీరో క్యామియో రోల్ చేయబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ట్రైలర్ లో కూడా ఒక పర్సన్ కనిపించారు మాస్క్ వేసుకొని. చాలా మంది అల్లు అర్జున్ గారు యాక్ట్ చేయబోతున్నారు ఈ సినిమాలో అని అంటున్నారు. మీరేమంటారు? చేస్తే మంచిదే కదా, సినిమాకి హైప్ వస్తుంది. అల్లు అర్జున్ ఉన్నా లేకపోతే ఎన్టీఆర్ ఉన్నా ఎవరున్నా సరే అలాంటి సినిమాకు హెల్ప్ గా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఒక సీన్ లో చేసినా సరే గాని. ఎందుకంటే ఇది పాన్ ఇండియా మూవీగా విజయ్ దేవరకొండ గారి రిలీజ్ అవుతుంది కాబట్టి దానికి తోడుగా వీళ్ళు యాక్ట్ చేసినట్టయితే ఆ సినిమాకి అండగా ఉన్నట్టు కూడా ఉంటుంది. ఒకవేళ అల్లు అర్జున్ అయితే సినిమాలో మంచి డెప్త్ ఉందని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఆ సినిమా ఎంత పేరు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ కి ఆ సినిమాలో ఒక్క సీన్ చేశాడంటే ఖచ్చితంగా ఆ సినిమా మంచి హిట్ సినిమా అయి ఉంటుందని చెప్పి మేము నమ్ముతాం. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.